వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన కుల్ఫీ రెసిపీని మస్ట్ ట్రై అండి. చాలా బాగుంటుంది. సేమ్ మనకి మార్కెట్ లో దొరికినట్టే ఉంటుంది. దీనిలో ఎటువంటి షుగర్, మిల్క్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్ అలా ఏమీ యూజ్ చేయలేదు. మనకి అందుబాటులో ఉన్న వాటితోని ఈ కుల్ఫీని ఈజీగా చేసేయచ్చు. ఈ కుల్ఫీ తిని ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వడం మాత్రం పక్కా. ఇంకా లేట్ చేయకుండా సమ్మర్ లో తప్పకుండా ట్రై చేసిన కుల్ఫీ రెసిపీని అయితే చూసేద్దాము. ఈ రెసిపీ కోసం ఫస్ట్ చిన్న బౌల్ తీసుకొని 15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇందులో 15 వరకే జీడిపప్పు యూస్ చేస్తున్నాను. కావాలి అంటే 20-25 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ బౌల్ లో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాము. ఈ కుల్ఫీ చేయడానికి 1 లీటర్ పాలను అయితే యూస్ చేయాలి. పాలు లో ఫ్యాట్ కాకుండా ఫుల్ ఫ్యాట్ ఉన్నది తీసుకుంటే కుల్ఫీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసి అందులో 1 లీటర్ వరకు పాలను వేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. పాలు ఒక బాయిల్ వచ్చేలోపు ఇలా మీగడ ఫామ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అలా పాలలో కలుపుకుంటూ కింద అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 10-15 నిమిషాలకి పాలన్నీ కూడా ప్యాన్ కి సగం వరకు అయిపోతాయి. అంటే ఒక 1/2 లీటర్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. పాలన్నీ కూడా ప్యాన్ కి సగం అయిపోయాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకుని ఇందాక నానబెట్టిన జీడిపప్పు వాటర్ తో పాటు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసాక అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసేసుకుని చిన్న బౌల్ లో చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా వేడి నీళ్ళు కానీ వేడి పాలు కానీ వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాక కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ కుంకుమ పువ్వుని పాన్ లోకి వేసేసి ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసాక పాలు స్టవ్ మీదే అలా మరుగుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా ఉన్న పాల కన్సిస్టెన్సీ కొద్దిసేపటికి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కన్సిస్టెన్సీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ లో అడుగు తొందరగా పట్టేస్తుంది కాబట్టి అక్కడే ఉండి దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపించినట్టు స్పూన్ తో ఒకసారి ఇలా అంటే కిందకి పడిపోకుండా ఉండాలి. కొద్దిగా చిక్కగా కన్సిస్టెన్సీ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ ని పక్కన పెట్టేసుకోవచ్చు. మొత్తం చల్లారేసరికి ఇలా చిక్కగా వచ్చేస్తుంది. దీన్ని మొత్తం కూడా మిక్సీ జార్ లో వేసుకుని 1/2 కప్పు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవాలి. ఇలా బెల్లం వేసేసాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా పైన బబుల్స్ లాగా వచ్చి లిక్విడ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఈ కుల్ఫీని యూస్ చేయడానికి 3 చిన్న స్టీల్ గ్లాసెస్ తీసుకుంటున్నానండి. కావాలి అంటే పేపర్ టీ కప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ గ్లాస్ లో అయినా సరే ఈ కుల్ఫీ ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఏమీ ప్రాబ్లం ఉండదు. గ్రైండ్ చేసిందంతా కూడా 3 స్టీల్ గ్లాస్ లోకి సమానంగా వేసుకొని ఇందులో కావాలి అంటే చిన్నగా చాప్ చేసిన నట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. గ్లాసెస్ ఏ కాదండి, ఇలా మట్టివి మట్కాలు ఉన్నా సరే వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసింది వేసాక కొన్ని నట్స్ ను కూడా వేసేసాను. బయట మనకి మట్కా ఐస్ క్రీమ్ దొరుకుతూ ఉంటుంది కదా, ఈ కుల్ఫీ టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ప్లేట్ లోకి 3 గ్లాసులతో పాటు మట్కా కూడా పెట్టేశాను. ఈ గ్లాసెస్ ని కావాలి అంటే ఫ్రిడ్జ్ లో ఇలాగే పెట్టేయచ్చు, లేదంటే పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి సిల్వర్ ఫాయిల్ యూజ్ చేయొచ్చు, లేదంటే బటర్ పేపర్ ని ఇలా స్క్వేర్ లో కట్ చేసుకుని హాఫ్ గా ఫోల్డ్ చేసి మధ్యలో చిన్న హోల్ లాగా కట్ చేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్ ని బటర్ పేపర్ కి వీడియోలో చూపించినట్టు పెట్టేసి గ్లాస్ లో పెట్టేస్తే స్టిక్ కదలకుండా స్టిఫ్ గా ఉంటుంది. ఇంకా కుల్ఫీ మీద కొద్దిగా కూడా ఐస్ లాగా ఫామ్ అవుతూ ఇలా 3 గ్లాసెస్ కి కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేశాక మట్కాని కూడా దాని లిడ్ తో క్లోజ్ చేసేసి ఈ ప్లేట్ ని ఒక రోజంతా కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. నెక్స్ట్ రోజు మట్కాలో ఉన్నది అయితే ఈజీగా లిడ్ ఓపెన్ చేసేసి చెక్ చేసేసుకోవచ్చు. గ్లాస్ లో ఉన్న దానికి బటర్ పేపర్ తీసేసి గ్లాస్ ని కొద్దిగా 2 చేతుల మధ్యలో పెట్టి బాగా రబ్ చేస్తే గ్లాస్ నుండి ఈ కుల్ఫీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం సేమ్ ఇంకా బయట తిన్నట్టే ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ. బెల్లం యూజ్ చేస్తాం కదా, టేస్ట్ బాగోదని మాత్రం అనుకోవద్దు. సేమ్ బయట కుల్ఫీ టేస్ట్ లాగే ఉంటుంది. పిల్లల కోసం సమ్మర్ లో తప్పకుండా హెల్దీ ఐస్ క్రీమ్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ టేస్టీ కుల్ఫీని మర్చిపోకుండా ఒకసారైనా ట్రై చేయండి. ఒక్కసారి ఈ హెల్దీ కుల్ఫీని ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఈ కుల్ఫీకి ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.